అంటే స్వేచ్ఛ ఉందని మాట్లాడిన ప్రజలకి ఈ చేదు అనుభవం ఎదురైన తర్వాత ఒకటే అనుకుంటారు, మీరు మరీ మూర్ఖులంటున్నది. ఏ అధికారాన్ని కట్టబెడితే ప్రజలు క్షేమంగా చూసుకుంటారని చెప్పి భావించడమో, ఆ అధికారంతో మా మీదనే పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి భావించారు నా హుజరాబాద్ ప్రజలు. సైలెంట్ అయిపోయారు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు, మాటలు మాట్లాడలేదు. ఒక స్టేజ్లో సర్వే రిపోర్ట్ కోసం పోతే కూడా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీలో మనం ఎక్కడ రికార్డ్ చేసుకుంటాడో, మనకు ఎక్కడ చేస్తాడో అని చెప్పి భావించారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. మీటింగ్ పెట్టాడు, మీకు తెలుసు, మా జంటకొండ దుబ్బల మీద అంత మహిళలే వచ్చారు. ఒక ఇద్దరు మహిళలు చర్చించుకుంటారు. ఈయన ఇప్పటికే పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోతున్నాడు, ఈయన ఇప్పటికే మన పిల్లలకి ఇచ్చిన హామీలు అమలు కాలేకపోతున్నాయి, మళ్ళీ ఏదో 2 లక్షల కోట్లు ఇస్తారట అంటున్నాడు, రాజు తలుచుకుంటే దెబ్బలు కుదరని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది సక్సెస్ అవుతా అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళు మహిళలు మాట్లాడుతున్న భాష మాట్లాడగలి ఏ కథ చెప్తలే అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. దాన్ని రికార్డ్ చేసిండు ఒకడు, దాన్ని సీఎం పంపించారు. వెంటనే ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్లు వచ్చి పికప్ చేసుకుని వాళ్ళ మహిళలు కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళు అంటే ఒక 50,000 మంది ఉన్నటువంటి మీటింగ్లో ఒక ఇద్దరు మహిళలు మాట్లాడుకునేటువంటి వాటిని రికార్డ్ చేసి ముఖ్యమంత్రి పంపించి, ముఖ్యమంత్రి గారు డిఎస్పీ పంపించి వాళ్ళు పికప్ చేసే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఎంత మైన్యూట్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందో, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అట్లా అనేక విషయాల మీద జరిగి లాస్ట్కి నేను అనుకుంటూనే ఉన్నాను. నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా, వీళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చినట్టుంది, ఒకటే చెప్పాను నేను, ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మీరందరూ వచ్చి పనిచేస్తున్నారు, సంతోషం. కానీ ఈ మొత్తం ఎక్కడ కూడా చవిచూడని ఒక గొప్ప అనుభూతి హుజరాబాద్లో పొందుతానని చెప్పాను. ఏమనుభూతుంది? ఏ ఇంటికి పోయినా నీకు మంచిలు ఇచ్చేటువంటి పదాలు సంపాదించి పెట్టాను. ఏ ఇంటికి పోయినా తిన్నవా బిడ్డ అని చెప్పి అన్నం పెట్టేటటువంటి స్థాయిని సంపాదించిన మీరు ఒకటే, దొంగలు పడకుండా కాపాడండి అని చెప్పాను. ధైర్యం ఇవ్వండి మా వాళ్ళకి.